టీవీ9 న్యూస్ నా పేరు వైష్ణవి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం కరోనా టీకాలు తీసుకున్న వందలాది మంది నక్సల్స్ అనారోగ్యం బారిన పడిన అగ్రనేతలు బస్తీ దవాఖానా ప్రారంభించిన మంత్రి హరీష్ పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని ఉద్దేశం ఘనంగా శ్రీకాంతాచారి వర్ధంత వేడుకలు తెలంగాణ యూత్ డిమాండ్స్ డేగా వ్యవహరించాలని పిలుపు సికింద్రాబాద్ లో తప్పిన పెను ప్రమాదం మదర్ తెరిసా బ్లూ సీ హోటల్ వద్ద కారు దగ్ధం ఇక వార్తల్లోకి వెళ్తే దంతెవాడ పోలీసుల ఎదుట మొన్న లొంగిపోయిన మావోయిస్టు దంపతులు పొజ్జో లక్కే సంచలన విషయాలను వెల్లడించారు. మావోయిస్టు అగ్రనేతలు పలువురు అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిపారు. అలాగే దాదాపు 700 మంది మావోయిస్టులు కరోనా టీకాలు వేయించుకున్నట్టు పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్లో టీకాలపై అనుమానంతో ఏపీ, తెలంగాణ నుంచి టీకాలను తెప్పించుకున్నట్లు వివరించారు. టీకాలతో పాటు చికిత్సకు అవసరమైన ఔషధాలు కూడా మావోయిస్టులకు చేరాయన్నారు. పేదలకు నాణ్యమైన వైద్యం సకాలంలో అందాలన్న ఉద్దేశంతో దేశంలో తొలి బస్తీ దవాఖానా ప్రారంభించిన ఘనత తెలంగాణకే చెందుతుందని మంత్రి హరీష్ రావు అన్నారు. 15వ ఆర్థిక సంఘం హైదరాబాద్లో ప్రారంభమైన బస్తీ దవాఖానాలను మోడల్గా తీసుకుని దేశవ్యాప్తంగా అమలు చేయాలని సూచించింది. హైదరాబాద్లో బస్తీ దవాఖానాలు ప్రారంభమైన తర్వాత ఇతర జిల్లాల్లో కూడా డిమాండ్ వస్తుందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఓల్డ్ బోయినపల్లి శాంతినికేతన్ కాలనీలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి ఆయన బస్తీ దవాఖానా ప్రారంభించారు. ఎంతో మంది ఒక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కావున హరీష్ రావు ఉన్నటువంటి సమయంలో దేశ ఆరోగ్యానికి సంబంధించినటువంటి మంచి అదృష్టం బాగుంది. టీకా అయిపోయినాయా? 2 1+1 అందరు వేసుకున్నారు. ఇంకా ఎంతమంది ఉన్నారు? ఇంకా దవాఖానాలు ప్రారంభమైన తర్వాత జిల్లాలో నుంచి డిమాండ్ వచ్చింది. వరంగల్ నుంచి, నిజామాబాద్ నుంచి, కరీంనగర్ నుంచి, ఖమ్మం నుంచి, మహబూబ్ నగర్ నుంచి, నల్గొండ నుంచి, ఇతర జిల్లాల నుంచి కూడా హైదరాబాద్ లో ఎట్లయితే బస్తీ దవాఖానాలు పెట్టారో ఇతర పట్టణాల్లో రాష్ట్రం మొత్తం కూడా ఇట్లా బస్తీ దవాఖానాలు కావాలని చెప్పి అన్ని చోట్ల నుంచి డిమాండ్ వస్తా ఉంది. అందుకే రాబోయే రోజుల్లో మన తెలంగాణలోని మిగతా పట్టణాల్లో కూడా మరో 144 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. శ్రీకాంతాచారి అమరుడైన దినాన్ని తెలంగాణ యూత్ డిమాండ్స్ డేగా వ్యవహరించాలని యూత్ కు కోదండరాం పిలుపునిచ్చారు. అమరుడైన శ్రీకాంతాచారి సంస్మరణ సదస్సును చిక్కడపల్లి త్యాగరాయ గానసభలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వరరావు హాజరయ్యారు. ముందుగా శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ జిల్లాలో ప్రతి ఒక్కరూ ఆయనకు నివాళులర్పించారని వారన్నారు.
నిరుద్యోగ సమస్యతో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని అమరుడైన శ్రీకాంతాచారి కోరికను ప్రభుత్వం నెరవేర్చలేకపోతుందన్నారు. ఈ కార్యక్రమాన్ని యువజన సమితి విద్యార్థి దళ సమితి రాష్ట్ర అధ్యక్షులు బాబు మహాజన్, యువ విద్యార్థి జనసమితి రాష్ట్ర అధ్యక్షులు సలీం పాషా, అంబటి నాగయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. చనిపోవద్దనుకుంటే మన ఉద్యోగం సాధించి మన కాళ్ళ మీద మనం ఆత్మగౌరవంతో బతకాలంటే మన ఉద్యోగాలు రావడానికి కేసీఆర్ ప్రభుత్వం మీద చదువుకుంటూ పోరాటం చేయడానికి మీ అందరికీ సమ్మతమైతే చప్పట్లతో ఈ తీర్మానాన్ని ఆమోదించాల్సిందిగా కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు మిత్రులారా, మీరందరూ ఆమోదం తెలిపినందుకు ధన్యవాదాలు. ఈ సలిమన్న మీ దగ్గరికి వస్తూనే ఉంటాడు. నిరుద్యోగ సమస్యను పట్యోగాలు వచ్చే వరకు మీ వెంట ఉంటామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా పేరు అంబటి నాగయ్య గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. చారి అమరుడైన రోజు, ఆయన చనిపోయిన రోజు ఇవాళ తెలంగాణ సమాజం మొత్తం కూడా వారికి నివాళులర్పిస్తున్నది. అంతేకాదు ఈ శ్రీకాంతాచారి చనిపోయిన రోజును, అమరత్వం పొందిన రోజును తెలంగాణ యూత్ డిమాండ్స్ డేగా పరిగణించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకనంటే ఇవాళ నిరుద్యోగం అనేది ఒక పెద్ద సమస్య. గవర్నమెంట్ ఏమో నేను విపరీతంగా పెట్టుబడి వ్యయం చేసిన దేశంలో ఎక్కడ లేనంత అని చెప్తున్నారు. కానీ వాస్తవం ఏంటంటే ఈ నిరుద్యోగ సమస్య 3 రెట్లు పెరిగింది. ఈ నిరుద్యోగ సమస్య 3 రెట్లు పెరగటంతో ఇవాళ పిల్లలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్లకు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఈ సంవత్సరమే 18 మంది ఆత్మహత్య చేసుకున్నారు. మన అదృష్టం బాగుండి ఒక 4 ఆత్మహత్య యత్నానికి పాల్పడి బతికి బయటపడ్డారు. ఇంతటి దుర్భరమైన పరిస్థితులు ఇవాళ యువకులు ఎదుర్కొంటున్నారు. ఏ తెలంగాణ వస్తే అందరి సమస్యలు. జనగామ జిల్లా దేవరుప్పల మండల కేంద్రంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు జర్నలిస్టులకు 2 పడకల గదుల ఇండ్లను కేటాయించారు. అయితే ఆ 2 పడకల గదుల ఇండ్లు మండలంలోని విలేకరులకు కాకుండా యాదాద్రి జిల్లా గుండాల మండలానికి చెందిన విలేకరికి ఇస్తున్నారని తెలిసి స్థానిక మండల తహసీల్దార్ శ్రీనివాస్ని విలేకరులు కలిసి మోమారాన్నం ఇచ్చారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ స్థానిక మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చొరవతో జర్నలిస్టులకు 11 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించారని తెలిపారు. అయితే కొందరు మమ్మల్ని కాదని వాళ్లకు అనుకూలమైన వేరే మండలానికి చెందిన విలేకరికి ఇల్లు ఇచ్చేటట్లు నిర్ణయించుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో విలేకరులు సుధాకర్, శ్రీకాంత్, ఎల్లేష్, శేఖర్, విష్ణు తదితరులు పాల్గొన్నారు. స్థానికేతరానికి యాదాద్రి జిల్లా నుంచి గుండాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి స్థానిక విలేకరులు నిర్వహిస్తున్నటువంటి తనకు ఇల్లు కేటాయించినట్టు మాకు తెలిసింది. దాన్ని రద్దుపరిచి విచారణ చేసి మా స్థానిక మండల నాయకత్వం సంబంధించిన విలేకరులకు గత 5-6 సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధ్యమై పనిచేస్తున్నాం. సోషల్ జర్నలిజం వృత్తిలో మమ్మల్ని న్యాయం చేయాలని కోరుకుంటూ మేము వినతిపత్రం చేస్తున్నాం. ప్రధానంగా జిల్లా కలెక్టర్ కూడా కలిసి ఇబ్బంది జరుగుతుంది. త్వరలో స్థానిక మంత్రి మా దయాకర్ గారిని కలిసి కూడా దాని గురించి జరుగుతుంది. పెద్దలకు ఇంకేళ్ళు మాకు ఉద్దేశం స్థానికేతరానికి యాదాద్రి జిల్లా నుంచి గుండాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి స్థానిక విలేకరులు నిర్వహిస్తున్నటువంటి తనకు ఇల్లు కేటాయించినట్టు మాకు తెలిసింది. దాన్ని రద్దుపరిచి విచారణ చేసి మా స్థానిక మండల నాయకత్వం సంబంధించిన విలేకరులకు గత 5-6 సంవత్సరాల నుంచి ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధ్యమై పనిచేస్తున్నాం. సోషల్ జర్నలిజం వృత్తిలో మమ్మల్ని న్యాయం చేయాలని కోరుకుంటూ మేము వినతిపత్రం చేస్తున్నాం. ప్రధానంగా జిల్లా కలెక్టర్ కూడా కలిసి ఇబ్బంది జరుగుతుంది. త్వరలో స్థానిక మంత్రి మా దయాకర్ గారిని కలిసి కూడా దాని గురించి జరుగుతుంది. ఆర్యవైశ్యులపై ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను శేరిలింగంపల్లి ఆర్యవైశ్యుల ఐక్యవేదిక ఖండించింది. చిల్లరకొట్టు షావుకారని కేసీఆర్ వ్యాఖ్యానించారని వారన్నారు. చందానగర్లోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నిరసన కార్యక్రమం చేపట్టారు. వైశ్యులపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సబబు కాదంటూ నినాదాలు చేశారు. ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి అధికార స్థానంలో ఉండి ఇలా వ్యాఖ్యానించడం సబబు కాదన్నారు. వెంటనే కేసీఆర్ ఆర్యవైశ్యులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే ఈ షావుకారు దెబ్బ ఎలా ఉంటుందో చూపిస్తామని హెచ్చరించారు.
చందానగర్ ఆరవేశ్యుడిని ఆరవేశ్లో చెప్పడానికి గర్వపడుతున్నాను. షావుకారులు కిరాణా షాపులు అంటే అట్టడుగు బలహీన వర్గాలకి సమున్నత వర్గాలందరికీ చేరువ చేసి వ్యాపారంలో సామాజిక సేవలు తీసుకున్న ఏ కార్యం తీసుకున్నా ఆపత్కాలంలో కరోనా ఆపత్కాల సమయంలో ఆర్యవేశ్యులు మా కిరాణా కొట్లు షావుకారులు కోమట్లు చేసిన సేవ మేము గర్విస్తూ ఇటువంటి వ్యాఖ్యలు అన్ని వర్గాల్ని సమాదరించి మాట్లాడాల్సిన కేసీఆర్ గారు ఒక వర్గాన్ని కించపరుస్తూ ఇది ఒక్కసారి కాదు ఇంతకుముందు జరిగింది కాబట్టి పరిపరి విధాలుగా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు కాబట్టి మా ఓపిక నశించి రక్తం చిందుతుంది కాబట్టి మీకు ఈ వేదికగా మీకు మరొక్కసారి తెలియజేస్తున్నాం. ఇక ముందు మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా సంయమనం పాటించి చేసిన వ్యాఖ్యలకి వెంటనే క్షమాపణ చెప్పాలని కోరుతూ జై వాసవి జై జై వాసవి. బబిల్శెట్టి గాయత్రి. నేను ఆర్యవైశ్య పుత్రికను, షావుకారు కుటుంబానికి చెందినదాన్ని. కానీ ఈ మధ్యకాలంలో కేసీఆర్ గారు ఇది ఆర్యవైశ్యులను ఈ విధంగా దుయ్యబట్టడం అనేది మూడోసారి జరిగింది. ఆగుతున్నాము, చూస్తున్నాము, ఎదురు చూస్తున్నాము ఏనాటికన్నా పరివర్తన వస్తుంది ఇటువంటి కానీ ఒక ముఖ్యమంత్రి పదవిలో ఉండి అధికార స్థానంలో ఉండి కూడా తన యొక్క బిడ్డలని సమానంగా చూడాల్సిన కేసీఆర్ గారు ఈ విధంగా చిన్నతనం చేయడం అనేది చాలా కష్టంగా అనిపిస్తుంది. షావుకారు చిల్లర కొట్టు షావుకారు అంటే ఈ రోజున మీ బిజినెస్ ప్రపంచానికి వాటిని మేము చాలా చక్కగా మీ బిజినెస్ అంతా కూడా ముందుకు రావడానికి మీ అందరూ ముందుకు వెళ్ళడానికి మేము. కార్తీక మాసం సందర్భంగా కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలో సర్పంచ్ పిల్ల అనిత ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన ఏర్పాటు చేశారు. చెన్నై కలకత్తా జాతీయ రహదారి వెంబడి ఉన్న పామాయిల్ తోటలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి గ్రామంలోని అన్ని ప్రభుత్వ పరిపాలన విభాగం ఉద్యోగులు, సిబ్బంది, పంచాయతీ సచివాలయం, పోలీసు, ప్రభుత్వ విద్యుత్ శాఖ ఉపాధ్యాయులు తదితర సిబ్బంది పాల్గొన్నారు. సర్పంచ్ అనిత మాట్లాడుతూ అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేసి గ్రామాభివృద్ధికి పాటుపడాలని పిలుపునిచ్చారు. చిన్న పెద్ద వయస్సు సంబంధం లేకుండా కార్యక్రమం ఆద్యంతం ప్రతి ఒక్కరూ ఆడిపాడి సరదాగా గడిపారు. సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధి మదర్ తెరిసా బ్లూసీ హోటల్ మధ్యకు రాగానే రన్నింగ్ కారులో మంటలు చెలరేగాయి. కారులో భారీగా మంటలు ఎగిసిపడడం కారు పూర్తిగా దగ్ధమైంది. మధు అనే వ్యక్తి టయోటా కారులో సికింద్రాబాద్ నుంచి జీడిమెట్లకు వెళ్తుండగా హఠాత్తుగా మంటలు చెలరేగడంతో గమనించిన డ్రైవర్ వెంటనే దిగిపోయాడు. కారును మదర్ తెరిసా విగ్రహం పక్కన ఆపడంతో పెను ప్రమాదం తప్పింది. కారు ముందు భాగం పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఒక ఫైర్ ఇంజన్తో సంఘటన స్థలానికి చేరుకుని కారులో వచ్చిన మంటలను పూర్తిగా ఆర్పివేశారు. ఈ రూట్లో ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో పోలీసులు ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. फायर लग गया था, सडन में आया, अच्छा हुआ इनको उतार दिया इन टाइम पे, अगर ये नहीं उतरते थे ना प्रॉब्लम हो जाता था। तो उसके बाद में जो ना एकदम कार में जो ना पूरा फायर लग गया, वो फायर लगने के बाद में जो ना टोटली एकदम ब्लास्ट होने लग गया। ब्लास्ट होते कि जो ना ओनर तो सेफ हो गया। थोड़ा
బ్రేకింగ్ పాయింట్ కూడా ఏమైంది ఇన్సైడ్ సర్వీస్ గ్రౌండ్ అని వచ్చింది రాగానే లెఫ్ట్ తీసుకునేసరికి ఫైర్ వస్తుందని నీ బ్రదర్ చెప్పగానే దీపోయా దీపేసరికి వెంటనే బ్లాస్ట్ అయిపోయింది. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తారు ఎంతమంది కార్లో ఒక్కడనే ఉన్నా ఇక్కడ సికింద్రాబాద్ నుంచి ట్రీట్మెంట్ వెళ్తారు. ఏం కాలేదు కదా ఎవరికైతే ఏం కాలేదు. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం విశాఖ దక్షిణ ఆగ్నేయంగా కేంద్రీకృతమైంది. మరికొన్ని గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశిస్తూ తుఫాన్గా మారనున్న వాయుగుండం రేపు ఉత్తర కోస్తా దక్షిణ ఒడిశా వద్ద తుఫాను తీరం తాకే అవకాశం ఉంది. ఈ రోజు రేపు ఉత్తరాంధ్ర జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో అధికారులు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. వరద బాధితులకు సీఎం జగన్ భరోసా ఇచ్చారు. చిత్తూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా బాధితులతో స్వయంగా ఆయన మాట్లాడి వారి ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఇల్లు కోల్పోయిన వారికి 5 సెంట్ల స్థలంలో ఇల్లు నిర్మించి ఇస్తామని సీఎం జగన్ ప్రకటించారు. రేణిగుంట మండలం వెదళ్ల చెరువు గ్రామంలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న గృహాలను పరిశీలించారు. ఏర్పేడు మండలం పాపానాయుడుపేట వద్ద స్వర్ణముఖి నది ప్రవాహానికి కొట్టుకుపోయిన బ్రిడ్జిని పరిశీలించి జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖలకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు.
శ్రీ స్వామివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి కార్యాలయంలో ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాలక మండలి అధ్యక్షుడు మోహన్ రెడ్డి, దేవస్థానం కార్యనిర్వహణాధికారి వెంకటేష్, పాలక మండలి సభ్యులతో పలు అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. శ్రీ స్వామివారి దేవస్థానంలో ఆలయం వెలుపల దాతతో నిర్మించిన నూతన విరాళాలు సేకరించి కేంద్రం ప్రారంభించి తర్వాత కాణిపాకం దేవస్థానం 2022 నూతన క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు నరసింహులు శెట్టి, గోవర్ధన్, మారుతీశ్వరరావు, కాంతమ్మ, సుబ్బలక్ష్మమ్మ, దేవస్థానం ఏఓఈలు తదితరులు పాల్గొన్నారు. సమస్త సన్మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యమంగళాని. పాలక మండలి సమావేశంలో ఈవో గారు మరియు మా కస్టమర్ మెంబర్స్ అలాగే టెంపుల్ స్టాఫ్ అందరూ కలిసి మీటింగ్లో కొన్ని అభివృద్ధి అంశాలు కూడా తీర్మానం చేసినాము. మన టెంపుల్ని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసాము. ఈ టెండర్స్ అయితేనేమి, వినాయక చవితిలో రూమ్స్ అయితేనేమి, ప్లస్ ఫ్రీగా వచ్చే భక్తులకి వాళ్ళ వసతి సౌకర్యాల గురించి టెండర్ వేసాము. వాళ్ళకి కావాల్సినంత బెంచ్ టేబుల్స్ అవన్నీ ఏర్పాటు చేసి ఇంకా ఫ్రీడమ్ పెంచి వర్షానికి ఎండకి వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా వాళ్ళకి కల్పిద్దామని, అదే కాకుండా మన టెంపుల్లో పనిచేసిన అవుట్ సోర్సింగ్ సిబ్బంది వాళ్ళ సమస్యలు అవన్నీ మా సభ్యుల సహకారంతో వాళ్ళకందరికీ న్యాయం జరిగిందని మేము ఈరోజు మాట్లాడినాము. అభివృద్ధి కార్యక్రమాలు కూడా చాలా పనులు ఉన్నాయి అన్నీ మాట్లాడి మరి మా ఎమ్మెల్యే గారు ఎంఎస్ రావు గారు మరియు గౌరవనీయులు మంత్రివర్గ పెద్దరి రామచంద్ర గారి సహకారంతో ఈవో గారు తీసుకొని కమిషన్ని ప్రిన్సిపల్కి కలిసి మనకి ఇంకా మన టెంపుల్కి సంబంధించిన అన్ని విషయాలంతా ఏ సమస్యలని పరిశీలించామని నిర్ణయం తీసుకున్నాం. మొత్తం 25 అంశాలు ఎజెండా. దీంట్లో ప్రధానమైనవి అన్నీ చెప్తాను. మనకు దేవస్థానంలో గణపతి హోమానికి 500 రూపాయలు ప్రస్తుతం ఉంది. దాన్ని చెన్నై కలకత్తా జాతీయ రహదారి గూడూరు పట్టణ సమీపంలోని ఆదిశంకర ఇంజనీరింగ్ కళాశాల వద్ద భారీ వరదలతో నీరు రావడంతో గత 3 రోజులుగా ట్రాఫిక్ జామ్తో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పాత రోడ్డు తాత్కాలిక రోడ్డుపై వాహనాలు ఇరువైపులు వెళ్తూ ఉండడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ పూర్తిగా తగ్గిపోయింది. ఎటువంటి ఆటంకం లేకుండా పాత పద్ధతిలో వాహనాలు వేగంగా వెళ్తున్నాయి. గత 3 రోజులుగా పోలీసులు నిరంతరం ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తీవ్రంగా శ్రమించారు. करना
పార్లమెంటులో తెలంగాణ రైతుల కోసం గలమెత్తుతున్నామని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు అన్నారు. ఖరీఫ్ రబీలో బియ్యం సేకరణలో భాగంగా ఉప్పుడు బియ్యంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయని చెప్పారు. గత కొద్ది సంవత్సరాలుగా ఉత్పత్తి అవుతున్న ఉప్పుడు బియ్యం ఒక్కసారిగా నిలిపివేయడం సాధ్యం కాదని, దీనికోసం మరికొంత సమయం కావాలని తెలిపారు. తెలంగాణలో ఉత్పత్తి అవుతున్న వరిధాన్యంపై స్పష్టత కోసం పీయూష్ గోయల్ రాష్ట్రంలో పర్యటించాలి. వరిధాన్యం కొనుగోలుపై కేంద్రం స్పష్టత ఇస్తూ ప్రకటన చేయాలని, ఏ సీజన్లో ఎంత కొనుగోలు చేస్తారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అది టోటల్ వచ్చేస్తుంది, అది తీసుకోండి. నెక్స్ట్ టైం గురించి 90 lakhs 85 lakhs మీరు అన్నారు, మేము 1 crore రామా ఎక్కడ పెడతారో కూర్చొని మాట్లాడుకోవడం ఇంత తీసుకుంటాం. నెక్స్ట్ టైం గురించి ఇంకేదో కావాలంటే ఒక యాన్యువల్ ప్లాన్ పెట్టి, ఒక టార్గెట్ ఇంత తీసుకుంటామంటే వి విల్ ప్లాన్ అకార్డింగ్. ఈవెన్ మేము తీసుకోమనేది కూడా ఇవ్వండి, స్టేట్మెంట్ ఇవ్వండి, సో దట్ వీ కెన్ టెల్ అవర్ ఫార్మర్ అయ్యా అక్కడ తీసుకుంటాం లేదు కాబట్టి మీరు డైవర్సిఫై క్రాప్ చేయాలి. సో మేము ప్రతి దానికి కోఆపరేట్ చేస్తాం. ప్రతి ఇష్యూకి లాజిక్కి కూడా నేను శివశ్రీ గారు అడిగారు, దానికి చెప్పాను నేను. ప్రతి ఇష్యూకి వాళ్ళు చెప్పిన దాంట్లో మాకు ఎక్కడ డిఫరెన్స్ లేదు. ఒక్కటి ఏంటంటే మీరు కొంచెం కమిట్మెంట్గా స్టేట్మెంట్గా ఇస్తే అది మాకు ఇంకొక ప్లాన్ చేసుకోవడం సైంటిఫిక్ మెథడ్గా ముందుకు పోవడానికి మాకు దోహదపడుతుంది. లేకుండా మీరు చేసే మాట్లాడేం కదా మేము తీసుకుంటామన్నా అంతా అంటే నడవదు. ఏదైతే మనం ఫీల్ చేస్తూ ఉన్నాము, ఫార్మర్ రైతు ఆడు బీదవాడు ఆడిపోయే రోడ్డు మీద స్టాక్స్ అంతా రాటన్ అయిపోతా ఉంది, మునిగిపోతా ఉన్నారు. ఆ స్టాక్ చూడాలి. ఇది మేము కోరుకునేము. అదే ఇష్యూ అదే సమయంలో పార్లమెంట్ లోపల 12 మందిని సస్పెండ్ చేశాము. దాన్ని మేము టోటల్ కండెమ్ చేశాము, దానికి కారణాలు ఇచ్చాము, రీజన్స్ ఇచ్చాము. అది రాజ్యసభలో మా ఇష్యూ ఆ ఇష్యూ కూడా వచ్చింది కాబట్టి 2 కలిసి వస్తుంది. లేకపోతే మా ఇష్యూనే ప్రాధాన్యంగా ముందుగా ఒక సబ్జెక్ట్ గా తీసుకురాజ్యం. పార్లమెంట్ లేకుండా బయట మాట్లాడతారు. కేంద్ర మంత్రి పీయూష్ గారు ఒక మాట మాట్లాడతారు, అగ్రికల్చర్ మినిస్టర్ గారు ఇంకో మాట మాట్లాడుతున్నాడు. ఎంతో మేము ఆశించి మా తెలంగాణ మంత్రి గారు కేంద్రంలో ఉన్నాడు. నిజంగా మేము అందరం కూడా చాలా సంతోషపడ్డాం. మనకొక మంత్రి ఉన్నాడు, మన తెలంగాణ సమస్యలు వచ్చినప్పుడు మనకంటే ముందు ఆయన గారు ఎత్తుకుంటాడు పార్లమెంట్ లో అనుకున్నాం. ఒక మంత్రి అంటే పార్లమెంటే కదా మనకి వేదిక. వారు కూడా నిన్న కూడా ఏమంటారంటే ప్రతికించి కొంటమని చెప్పేసేసి వారంటారు. ప్రతికించి కొంటమంటే అదే మాట నువ్వు పార్లమెంట్ చెప్పు. పీయూష్ గోయల్ గారు కొనమంటున్నాడు, మీరు కొంటనంటున్నారు. పార్లమెంట్ లో అదే మాట చెప్పండి. మా నాయకుడు ఏమన్నాడు, ఈ పేపర్ మీది. మీ వార్తలు ముగించే ముందు మరొకసారి బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. కరోనా టీకాలు తీసుకున్న వందలాది మంది నక్సల్స్, అనారోగ్యం బారిన పడిన అగ్రనేతలు. బస్తీ దవాఖానా ప్రారంభించిన మంత్రి హరీష్, పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలని ఉద్దేశం. ఘనంగా శ్రీకాంతాచారి వర్ధంత వేడుకలు, తెలంగాణ యూత్ డిమాండ్స్ డేగా వ్యవహరించాలని పిలుపు. సికింద్రాబాద్ లో తప్పిన పెను ప్రమాదం, మదర్ తెరిసా బ్లూ సీ హోటల్ వద్ద కారు దగ్ధం. ఇంతటితో వార్తల సమాప్తం. చూస్తూనే ఉండండి వీనా న్యూస్.